శ్రీ సాయిబాబా షిరిడీకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఎక్కడికి తిరగలేదు. రహతా, నీమ్గావ్ అనే దగ్గర గ్రామాలకు తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఆయన ఎప్పుడూ పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. జనాలను ఆశ్చర్యపరిచే మహిమలు చూపించలేదు. ఎవరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ప్రయత్నించలేదు. అయినా కూడా రోజురోజుకి ఆయనను చూడటానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చిన్న గ్రామమైన షిరిడీ నెమ్మదిగా ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారింది. ఎంతమంది ఆయనను పూజించినా, ఎంత గౌరవం ఇచ్చినా సాయి మాత్రం ఎప్పుడూ పేద ఫకీరులాగే జీవించారు. తాను భగవంతుని దాసుడినే అని, భక్తులను కాపాడేది భగవంతుడే లేదా తన గురువు కృపేనని చెప్పేవారు. భక్తులు ఎందుకు అంతగా ఆయన దగ్గరకు వచ్చారంటే దానికి బాబానే ఒకసారి కారణం చెప్పారు. నా దగ్గరకు ఎవ్వరూ తమ ఇష్టంతో రారు, నేనే వారిని రప్పించుకుంటాను అన్నారు. అంటే మన జీవితం ఏ దశలో ఉందో చూసి మనకు అవసరమైనప్పుడు సాయే మనల్ని తన దగ్గరకు తీసుకొస్తాడన్నమాట. కొందరు భక్తులు కోరికలతో బాబా దర్శనానికి రావద్దు అంటే సాయి దానికి భిన్నంగా చెప్పారు. మొదట అందరూ కోరికలతోనే వస్తారు, కోరికలు నెరవేరిన తర్వాత మనసు మారి నన్ను అనుసరిస్తూ సన్మార్గంలోకి వస్తారు అన్నారు. అంటే సాయి ఎవ్వరినీ తిరస్కరించరు, ఏ స్థితిలో ఉన్నవారినైనా అంగీకరిస్తారు. ఇదే విషయాన్ని ఠాకూర్ అనే భక్తుని జీవితం ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. అతడు మొదట ఒక కన్నడ మహాత్ముడిని కలిశాడు. ఆ మహాత్ముడు అతనికి ఒక గ్రంథం చదవమని చెప్పి భవిష్యత్తులో ఒక గొప్ప గురువు దొరుకుతాడని ఆశీర్వదించాడు. తర్వాత కాలంలో ఠాకూర్ షిరిడీకి వచ్చి సాయిబాబాను దర్శించాడు. బాబాను చూడగానే అతనికి తెలియని ఆనందం కలిగింది. అప్పుడు సాయి చెప్పారు, ఆధ్యాత్మిక మార్గం చాలా కష్టం, కేవలం పుస్తకాలు చదవడం సరిపోదు, మననం చేసి ఆచరించాలి, గురుకృప లేకుండా నిజమైన జ్ఞానం రాదు అని. అప్పుడు ఠాకూర్కి అర్థమైంది, తనకు దారి చూపుతానని చెప్పిన మహాత్ముడు సాయిబాబానే అని. ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒక సంఘటనను ఇలా వ్రాశారు. ఒకసారి పూనాలో ప్లేగు వ్యాపించడంతో కళాశాలలు చాలా నెలలు మూసివేశారు. అప్పుడు ఆయన తన తల్లిని తీసుకొని ఋషికేశ్కి వెళ్ళి ఒక తపోవనంలో ఉన్నారు. అక్కడ ఒక సాధువు శాస్త్రిని చూసి, మీ ఊరు సటనా కదా అని అడిగాడు. ఇది విని శాస్త్రి ఆశ్చర్యపోయాడు. ఆ సాధువు గురించి అడిగితే రేపు చెబుతాను అన్నాడు. ఈ విషయం విన్న శాస్త్రి తల్లి ఆ సాధువు తమ వంశగురువైన ఉద్ధవ మహారాజ్ అయ్యుండవచ్చని అనుకుంది. ఎందుకంటే చాలా తరాల క్రితం ఆ గురువు హిమాలయాలకు వెళ్ళిపోయి యోగశక్తితో జీవిస్తూ అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని వారి కుటుంబంలో నమ్మకం ఉండేది. మరుసటి రోజు తల్లి కొడుకులు ఇద్దరు ఆ సాధువును వెతికారు. కానీ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు. తల్లి తిరిగి బసకు వెళ్ళిపోయిన తర్వాత ఆ సాధువు మళ్ళీ శాస్త్రి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఇలా ఎవరినైనా పిలిస్తే వాళ్ళే రావాలి, అందరూ రావాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. తర్వాత శాస్త్రి ఇంట్లో తరతరాలుగా పూజించబడుతున్న విగ్రహాలు, సాలగ్రామాల గురించి అచ్చంగా వివరించాడు. అవన్నీ తానే ఉద్ధవ మహారాజుకు ఇచ్చానని, ఆ తర్వాత అవి వారి తాతగారికి వచ్చాయని చెప్పాడు. ఇది విని శాస్త్రికి మరింత ఆశ్చర్యం కలిగింది. అంతలో ఆ సాధువు హిందీలో ఒక వాక్యం చెప్పాడు. ఒక చెట్టు ఉంది, ఇద్దరు దాని మీదకి ఎక్కారు, ఒకరు పైకి వెళ్లారు, ఒకరు క్రిందికి వచ్చారు అని చెప్పి 4 అడుగులు వేసి అదృశ్యమయ్యాడు. చాలా సంవత్సరాల తర్వాత శాస్త్రి తమ్ముడికి తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. ప్రాణాయామం సరిగ్గా చేయకపోవడంతో అతనికి శ్వాస సమస్యలు వచ్చాయి. నిద్ర కూడా రాకుండా అయింది. చివరకు అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. శాస్త్రి అతన్ని వెతుకుతూ రైలులో ప్రయాణం చేస్తుండగా కోపర్గావ్లో ఒక స్నేహితుడు కలిశాడు. అతడు షిరిడీ సాయిబాబాను దర్శించమని చెప్పి శాస్త్రిని టాంగాలో షిరిడీకి పంపాడు. శాస్త్రి మసీదులోకి వెళ్ళగానే సాయి ధుని దగ్గర తిరుగుతూ కనిపించారు. శాస్త్రి నమస్కరించగానే బాబా ఖండోబా ఆలయానికి వెళ్ళు అని చెప్పారు. వెంటనే బయటకు వచ్చి ఖండోబా ఆలయానికి వెళ్తే అక్కడ తన తమ్ముడే ఉన్నాడు. అతడు సాయి ఆజ్ఞతోనే ఇక్కడ ఉన్నాను అని చెప్పాడు. శాస్త్రి మళ్ళీ మసీదుకు వచ్చేసరికి బాబా అందరినీ దక్షిణ అడుగుతూ అతని వైపు చేయి చాపారు. శాస్త్రి దగ్గర డబ్బులు లేక నమస్కారమే దక్షిణగా ఇచ్చాడు. అప్పుడు సాయి నవ్వుతూ మళ్ళీ అదే మాట అన్నారు. ఒక చెట్టు ఉంది, ఇద్దరు దాని మీదకి ఎక్కారు, ఒకరు పైకి వెళ్లారు, ఒక క్రిందకి వచ్చారు అని. ఆ మాట వింటూనే శాస్త్రికి ఋషికేశ్ తపోవనంలో కలిసిన సాధువు గుర్తుకు వచ్చాడు. ఇద్దరి మాటలు భావం ఒకటే. అప్పుడే అతనికి అర్థమైంది, ఋషికేశ్లో కనిపించిన సాధువు షిరిడీలో ఉన్న సాయిబాబా ఒకటేనేమో అని. అయితే తపోవనానికి వెళ్ళిన సమయంలో బాబా షిరిడీలోనే ఉన్నారు. ఇది సాయి మహిమ ఎంత అద్భుతమైందో చూపించే సంఘటనగా శాస్త్రి భావించాడు.
సాయిబాబాపై కేవలం హిందువులే కాదు, చాలామంది ముస్లిం మహాత్ములు కూడా అపారమైన భక్తి కలిగి ఉండేవారు. వాళ్ళు తమ భక్తులను ఆశీర్వాదాల కోసం నేరుగా సాయి దగ్గరకే పంపేవారు. ఇమాం భాయి చోటే ఖాన్ అనే వ్యక్తికి ఉద్యోగంలో పెద్ద సమస్యలు వచ్చాయి. అప్పుడు అతడు నాందేడ్లో ఉన్న దర్వేష్ అనే ఫకీరును ఆశ్రయించాడు. ఆ ఫకీరు, నీవు షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించు, ఆయన గొప్ప ఔలియా అని చెప్పాడు. బాబా నిజమైన మహాత్ముడా కాదా తెలుసుకోవడానికి ఒక పరీక్ష కూడా చెప్పాడు. బాబా వెనుక నిలబడి మనసులో ఖురాన్ మంత్రం చదవాలి. అప్పుడు బాబా తిరిగి చూస్తే ఆయన నిజమైన మహాత్ముడని అర్థమట. ఇమాం భాయ్ షిరిడీకి వెళ్ళేసరికి బాబా ఒక వీధిలో ఒక భక్తురాలి బాధ వింటున్నారు. దర్వేష్ చెప్పినట్లే చేయగానే బాబా ఒక్కసారిగా కోపంగా తిరిగి, ఎవరు నీవు, నన్ను తండ్రిలా భావించి అడగడానికి వచ్చావా అంటూ గట్టిగా మందలించారు. ఆ తరువాత 2 రోజుల పాటు ఇమాం భాయ్ని మసీదులోకి కూడా రానివ్వలేదు. ఇది చూసి కాకా సాహెబ్, బాబా అతడు మీ బిడ్డే కదా, కోపం ఎందుకు అని అడిగారు. అప్పుడు బాబా, వాడు ఒక టీచర్ను కొట్టాడు అని అన్నారు. నిజమే, ఇమాం భాయ్ పోలీసు ఉద్యోగంలో ఉండగా ఒక విచారణలో ఒక టీచర్ను తీవ్రంగా కొట్టాడు. అతడు రక్తం కారుతూ స్పృహ తప్పి పడిపోయాడు. ఈ నేరం వల్ల శిక్ష తప్పదని అందరూ చెప్పగా ఇమాం భాయ్ భయంతో సాయిబాబాను శరణు కోరాడు. తన తప్పును గట్టిగా పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు సాయి, భయపడకు, భగవంతుడే యజమాని అని ఆశీర్వదించారు. నిజంగానే అతడికి ఎలాంటి శిక్ష పడలేదు. కొన్నాళ్ల తర్వాత ఇమాం భాయ్ ఇంటికి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ బాబా వెళ్ళవద్దు, వెళ్తే తుఫాను, పిడుగులు, ప్రమాదం ఎదురవుతుంది అని హెచ్చరించారు. అయినా అతడు వినకుండా బయలుదేరాడు. సాయంత్రానికి సురలా నది దగ్గరికి చేరుకోగానే ఆకాశం నల్లబడిపోయి భయంకరమైన గాలివాన మొదలయ్యింది. దారిలో ఒక మర్రి చెట్టుపై పిడుగుపడి అది కూలిపోయింది. భయంతో అతడు క్షణం తల తిప్పగానే అక్కడే సాయిబాబా 2 కుక్కలతో కనిపించారు. ఇమాం భాయి నమస్కరించగానే బాబా మాయమయ్యారు. ఆ ధైర్యంతో అతడు నది దాటాడు. ఆశ్చర్యంగా, సాధారణంగా 20 అడుగుల లోతుండే నది ఆ సమయంలో అతనికి మోకాల లోతు నీళ్లతోనే దాటిపోయింది. అప్పుడు ఇమాం భాయికి పూర్తిగా అర్థమైంది, సాయిబాబా మాట భగవంతుడి మాటే అని. మోరేశ్వర్ ప్రధాన్ అనే వ్యక్తికి ఉన్న ఏకైక కొడుకు 7 ఏళ్ల వయసులో చనిపోవడంతో ఆయన పూర్తిగా కుంగిపోయాడు. ఆ బాధ నుంచి బయటపడలేక రోజంతా దుఃఖంలోనే ఉండేవాడు. అప్పుడు ఒక మిత్రుడు సాయిబాబా గురించి చెప్పాడు. కొంతకాలం తర్వాత మోరేశ్వర్కు ఒక కల వచ్చింది. ఆ కలలో 7 సాధువులు కనిపించారు. ఆయన వాళ్ళను చూసి, మీరిలో ఎవరు సాయి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఒక ఫకీర్ను చూపించారు. తర్వాత మోరేశ్వర్ షిరిడీ వెళ్ళి బాబాను చూసేసరికి కలలో చూసిన ఫకీరే సాయిబాబా అని గుర్తించాడు. బాబా అతడిని చూసి, నేను నిన్ను బాగా తెలుసు అని చెప్పి బొంబాయిలో అతడి ఇంటి ఆవరణలో ఉన్న చెట్లు కూడా వివరించారు. తర్వాత బాబా, నా మీద ఎందుకు నింద వేస్తున్నావు? నీ కొడుకుని నేను చంపానని ఎందుకు అనుకుంటున్నావు? మరణం అంటే భూమిలో కలిసిపోవడమే, దానికోసం జీవితాంతం ఏడుస్తూ ఉండాలా అన్నారు. ఆ మాటలు మోరేశ్వర్ హృదయాన్ని తాకాయి. ఇంకొక సంఘటనలో ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో మాధవ భట్ అనే పూజారి నిత్యం పూజలు చేసేవాడు. ఆ కుటుంబం ఫకీరైన సాయిబాబాను పూజించడం అతడికి నచ్చేది కాదు. ఒకసారి ఆ ఇంటి బిడ్డకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఏ మందు పనిచేయలేదు. అప్పుడు భట్, హిందూ దేవుళ్ళ కోపమే దీనికి కారణం, సాయిని పూజించడం మానకపోతే జ్వరం తగ్గదు అన్నాడు. ఆ రాత్రే భట్కు కలలో సాయిబాబా ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను ఊపుతూ కనిపించి, ఈ ఇంటికి యజమాని నేనే అన్నారు. మొదట భట్ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కానీ ఎంత జపం చేసినా బిడ్డకు తగ్గపోవడంతో చివరకు సాయి పటం ముందు నిలబడి, మీరు నిజంగా దత్తాత్రేయులైతే ఈ బిడ్డ జ్వరం తగ్గాలి అని ప్రార్థించాడు. కొద్దిసేపట్లోనే జ్వరం తగ్గింది. ఆ రోజు నుంచి భట్ దత్తాత్రేయుడే సాయిబాబా అని నమ్మి భక్తితో పూజించసాగాడు. మరొకరు డిఎం ముల్కీ అనే నాస్తికుడు. అతడు మహాత్ముల ఫోటోలు కూడా చూడడు. కానీ 1916లో అతడికి ప్రాణాపాయమైన వ్యాధి వచ్చింది. ఒక రాత్రి కలలో ఒక ఫకీరు కనిపించి, నన్ను దర్శిస్తే నీ జబ్బు తగ్గుతుంది అన్నారు. ముల్కీ భయంతో అంగీకరించాడు. ఆ వెంటనే కలలోంచి లేచి కేక పెట్టాడు. అతని వదిన అతడికి సాయిబాబా ఫోటో చూపించింది. అతడు కలలో చూసిన ఫకీరు అదే సాయిబాబా అని గుర్తించాడు. ఆ రోజే అతడి జ్వరం తగ్గిపోయింది. కొంతకాలానికి అతడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించాడు. ఇంకా తోసార్ అనే వ్యక్తికి 1895లో ఒక మహాత్ముడు కలలో కనిపించేవాడు. అతడే తన గురువు అని భావించేవాడు. 1910లో దాసగను చేసిన కీర్తనలు విని షిరిడీ వెళ్ళినప్పుడు తన కలలో కనిపించిన మహాత్ముడు సాయిబాబానే అని
అతడికి అర్థమైంది. ఆ తర్వాత అతడు వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకొని నారాయణాశ్రంగా ప్రసిద్ధి పొందాడు. ఈ కథలన్నీ చెప్పేది ఒక్కటే, సాయిబాబా నమ్మేవారిని మాత్రమే కాదు, నమ్మని వారిని కూడా తన కృపతో మారుస్తాడు. దుఃఖంలో ఉన్న వారికి ధైర్యం, సందేహంలో ఉన్న వారికి విశ్వాసం కలిగిస్తాడు.